గైస్, మన రాకింగ్ స్టార్ యష్ ఇండియన్ హిస్టరీలో ఇప్పటి వరకు అందుకోలేని ఒక రికార్డ్ని మన రాకింగ్ స్టార్ యష్ అందుకోబోతున్నాడు. అంటే ఆ రికార్డ్ని మిగతా ఎవరు అందుకోలేరా అంటే అందుకోగలరు. ఆ రికార్డ్ని అందుకోవడానికి ఇదే సంవత్సరం ఇంకో ఇద్దరు హీరోలు కూడా రెడీగా ఉన్నారు. కానీ రాకింగ్ స్టార్ యష్ మొదటగా అందుకోబోతున్నాడు రికార్డ్ని. ఆ ఫీట్ని మొదటగా సాధించబోతున్నాడు. ఆ తర్వాత ఇదే సంవత్సరం ఇంకో ఇద్దరు హీరోలు అందుకోబోతున్నారు. అండ్ ఫ్యూచర్లో ఇంకా చాలా మంది హీరోలు ఆ రికార్డ్ని అయితే అందుకోబోతున్నారు. కాకపోతే మొదటి వరుసలో ఉన్నది, మొదటి అడుగేసేది ఎవరంటే ఖచ్చితంగా మన రాకింగ్ స్టార్ యష్. అందులో కూడా 2 వర్షన్స్ ఉన్నాయి. ఆ 2 వర్షన్స్ గురించి మాట్లాడుకుందాం. దాంతోపాటు ఏంటంటే ఇదే వీడియోలో మన రాకింగ్ స్టార్ యష్ తర్వాత లైనప్ ఏ విధంగా ఉండబోతుంది అనే విషయం గురించి కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, అలాగే బాక్స్ ఆఫీస్ సెలక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, పాత వాళ్ళైతే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. అలాగే మన రాకింగ్ స్టార్ యష్ ఫ్యాన్స్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టడం మర్చిపోతున్నారు. మాక్సిమం వీడియోకి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే లైక్ కొట్టి కంటిన్యూ చేయండి. అయితే యష్ మెయిన్ పాన్ ఇండియా లెవెల్ ఎంటర్ అయింది ఎప్పటి నుంచి అంటే కేజీఎఫ్ నుంచి 2018. సో కేజీఎఫ్ సినిమా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రావడం జరిగింది. మన రాకింగ్ స్టార్ యష్ అందులో నటించడం జరిగింది. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపుగా 250 నుంచి 300 కోట్ల వరకు వసూలు చేయడం జరిగింది. సో అప్పటి నుంచి రాకీ బాయ్ అంటే ఇండియా మొత్తం తెలుసు. ఆ తర్వాత 2020లో బేసిక్గా కేజీఎఫ్ 2 రావాలి. కాకపోతే అప్పుడు పాండమిక్ వల్ల ఆ సినిమా పోస్ట్ పోన్ కావడం జరిగింది. తర్వాత 2022లో ఆ సినిమా వచ్చింది. 2022లో వచ్చి ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపుగా 1250 కోట్లకు పైగా వసూలు చేసి రాకీ బాయ్ కెరియర్లోనే మొదటి 1000 కోట్ల సినిమాగా ఆ సినిమా నిలవడం జరిగింది. తర్వాత 2 సినిమాలు అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాయి కదా అని చెప్పి ఏంటంటే అప్పుడే స్టెప్ వేయలేదు. కొద్దిగా ఆలోచించి ఒక 4 సంవత్సరాల గ్యాప్ తీసుకొని ఇప్పుడు టాక్సిక్ సినిమాతో రాబోతున్నాడు. సో ఏంటంటే ఆల్రెడీ కేజీఎఫ్ 250 నుంచి 300 కోట్ల వరకు వసూలు చేయడం జరిగింది. కేజీఎఫ్ 2 ఆల్మోస్ట్ 1250 కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు గీతు మోహన్ దత్ దర్శకత్వంలో దాదాపుగా 4 సంవత్సరాలు కష్టపడి ఈ సినిమాని తీసుకురావడం జరిగింది. టాక్సిక్ ఆగస్టు 26వ తారీఖున రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకి సంబంధించిన డేట్ కూడా ఎక్సలెంట్ డేట్, చాలాసార్లు మన వీడియోలో చెప్పడం జరిగింది. బుధవారం రిలీజ్ అవుతుంది. 5 రోజుల వీకెండ్ వస్తుంది. సినిమాకి అదిరిపోయే కలెక్షన్స్ రావడం జరుగుతుంది. ఎందుకంటే 2 హాలిడేస్ వస్తున్నాయి, 2 వీకెండ్స్ వస్తున్నాయి కాబట్టి పాజిటివ్ టాక్ వచ్చిందా సాలిడ్ కలెక్షన్స్ అయితే, సాలిడ్ కలెక్షన్స్ అయితే వస్తాయి. సో ఇప్పుడు రాకీ బాయ్ లైనప్లో ఉన్న సినిమా ఏంటంటే టాక్సిక్ నాకు తెలిసి ఈ సినిమా దాదాపుగా ఈజీగా 1500 కోట్లకు పైగా వసూలు చేస్తుంది. బట్ లాంగ్ రన్లో 2000 కోట్లు అందుకోవాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. ఎందుకంటే పాన్ వరల్డ్ వైజ్గా ఈ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి మొదటి రోజు కానీ సినిమాకి సూపర్ పాజిటివ్ టాక్ వచ్చిందా ఖచ్చితంగా ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్ సొంతం చేసుకుంటుంది. మొదటి రోజు కానీ సూపర్ పాజిటివ్ టాక్ వస్తే గుర్తుపెట్టుకోండి, ఈ సినిమా ఫస్ట్ వీకెండ్లోనే అంటే ఆదివారం కంప్లీట్ అయిపోయే లోపల 1000 కోట్లకి ఈ సినిమా అడుగు పెడుతుంది. ఆదివారం కంప్లీట్ అయిపోయే లోపలే ఈ సినిమా 1000 కోట్లకు అడుగు పెడుతుంది. అది సినిమా టాక్ పైన, కంటెంట్ పైన ఆధారపడి ఉంటుంది. సూపర్ పాజిటివ్ టాక్ గాని వచ్చింది ఆ సినిమాకి మొదటి 5 రోజుల్లోనే సినిమా అంటే ఫస్ట్ వీకెండ్లోనే ఈజీగా సినిమా 1000 కోట్లను అయితే చేరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మంగళవారం ప్రీమియర్స్ ఉన్నాయి కాబట్టి. సో ఏంటంటే కేజీఎఫ్ 2 టాక్సిక్ తర్వాత ఒక 2 months వెయిట్ చేసిన తర్వాత రామాయణ సినిమా వస్తుంది. ఈ సినిమా ఏకంగా బడ్జెట్ 4000 కోట్ల రూపాయలు పెడుతున్నారు కాబట్టి ఈ సినిమా అంటే 2 పార్ట్లకు కలిపి 4000 కోట్ల రూపాయలు కాబట్టి మనం రఫ్ ఎస్టిమేట్ అని ఒక 3000 కోట్లు వేసుకున్నాం. సో నమిత్ మల్హోత్రా ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా వివరించడం జరుగుతుంది. కాబట్టి నితీష్ తివారీ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది కాబట్టి ఈ సినిమా ఆల్మోస్ట్ ఒక 3000 కోట్ల వరకు వసూలు చేస్తుంది అనుకుందాం. సో ఏంటంటే ప్రజెంట్ మనకు కన్ఫర్మేషన్గా ఉన్న సినిమాలు ఏంటంటే టాక్సిక్, తర్వాత రామాయణ పార్ట్ 1. ఆ సినిమా ఈజీగా 3000 కోట్ల వరకు వసూలు చేసే అవకాశం ఉంది. అది నవంబర్ 6వ తారీఖున సినిమా రిలీజ్ అవుతుంది. ఓవర్సీస్ మార్కెట్లో నవంబర్ 6వ తారీఖున రిలీజ్ అవుతుంది. మన ఇండియన్ మార్కెట్లో సినిమా వచ్చేసి నవంబర్ 8వ తారీఖున ఆదివారం రోజు రిలీజ్ అవుతుంది. అది ఇంతకుముందు కూడా మనం దాని గురించి ఒక వీడియో చేసుకోవడం జరిగింది. అదే మేకర్స్ నుంచి అంత మంచి నిర్ణయం అయితే అది కాదు. ఎందుకంటే సినిమా లీక్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి 6వ తారీఖున ఓవర్సీస్ మార్కెట్లో రిలీజ్ అయితే అప్పటికి సినిమా ఆన్లైన్లో ప్రత్యక్షమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మేకర్స్ నుంచి అంత మంచి నిర్ణయం కాదని చెప్పి మనం ఇంతకుముందు ఒక వీడియోలో అయితే మనం మాట్లాడుకోవడం జరిగింది. మరి ఫ్యూచర్లో మేకర్స్ దాని గురించి మాట్లాడి మనకు కూడా నవంబర్ 6వ తారీఖున సినిమా రిలీజ్ చేస్తారా లేదా అనేది చూడాలి. అయితే టాక్సిక్, రామాయణ పార్ట్ 1. ఇక నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 2027లో సేమ్ ఇదే దివాళీ టైంలో మళ్ళీ రామాయణ పార్ట్ 2 ఉంటుంది. ఆ సినిమా కూడా ఈజీగా 3000 కోట్ల టార్గెట్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు రామాయణ పార్ట్ 1 3000 కోట్ల టార్గెట్లో పెట్టుకోవచ్చు. అంతకు మించి వెళ్ళాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. బట్ ఏంటంటే నార్మల్గా వేసుకున్నట్లయితే ఒక 3000 కోట్లు వేసుకుందాం రామాయణ పార్ట్ 1. తర్వాత ఇంకోటి రామాయణ పార్ట్ 2 కూడా దాదాపుగా 3000 కోట్ల పైన వేసుకుందాం. ఆ తర్వాత ఐ థింక్ టాక్సిక్ ఏదైతే ట్రైలర్ చూపించడం జరిగిందో ఆ ట్రైలర్ ఎంత పెద్దగా రిలీజ్ చేయడం జరిగింది. ట్రైలర్లో చూపించిన దాంట్లో ఓన్లీ 3 అవర్స్లో, మన ఇండియన్ వర్షన్లో ఓన్లీ 2 గంటల 54 నిమిషాలు. నేను ఒక విషయం తప్పు చెప్పడం జరిగింది. ఏంటంటే ఓవర్సీస్ వర్షన్లో 3 గంటల 14 నిమిషాలు. అంతకుముందు 3 గంటల 15 నిమిషాలు అని వచ్చింది. నేను ఒక దగ్గర చూడడం జరిగింది, అదే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బట్ ఏంటంటే 3 గంటల 14 నిమిషాలు, అది నిన్న ఒక మిస్టేక్ అయితే జరిగింది. సో ఓవర్సీస్ మార్కెట్లో టాక్సిక్ 3 గంటల 14 నిమిషాలు.
మన ఇండియన్ మార్కెట్లో 2 గంటల 54 నిమిషాలు. సో ఏంటంటే అంత పెద్ద సినిమాని కేవలం సింగిల్ పార్ట్లో చూపిస్తారా అంటే ఎక్కడో డౌట్ కొడుతుంది. సో ఏంటంటే ఒకవేళ వస్తే టాక్సిక్ పార్ట్ కూడా మళ్ళీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఒక అవకాశం అయితే ఉంది. దానికి ఏదైనా క్లూ వదులుతుండొచ్చు ఎండింగ్లో, మరి దానికి ప్లాన్ చేస్తారా లేదా అనేది తెలియదు. బట్ ఖచ్చితంగా టాక్సిక్ 2 ఉండే అవకాశం ఉంది. ఒక క్లూ అయితే ఖచ్చితంగా వదిలేస్తారు టాక్సిక్ 2 ఉంటుందని చెప్పి. బట్ అది ఎప్పుడు ముందుకు తీసుకెళ్తారనేది మనం చెప్పలేము. ఇది ఒక రూమర్ లాగా పెట్టొచ్చు, బట్ టాక్సిక్ ఉంటుంది అని చెప్పి మనకైతే అనిపిస్తుంది. ఇక ఆ తర్వాత ఇక రాకీ బాయ్ కన్ఫర్మ్ గా చేయాల్సిన సినిమా ఏంటంటే, ఇండియన్ ఆడియన్స్ మొత్తం ఎదురు చూస్తున్న సినిమా ఏంటంటే కేజీఎఫ్ 3. సో కేజీఎఫ్ 3 ప్రశాంత్ నీల్ అప్పటికే సలార్లో ఆల్రెడీ డ్రాగన్ సినిమా తీస్తున్నాడు. డ్రాగన్ కొద్దిగా గ్యాప్ వచ్చింది, ఎందుకంటే మన జూనియర్ ఎన్టీఆర్కి ఇంజురీ వల్ల కొద్దిగా గ్యాప్ వచ్చింది, ఒక 3 నెలలు వర్క్ చేస్తే. సలార్ 2 ప్రీ ప్రొడక్షన్ వర్క్ మీద అయితే చేయడం జరుగుతుంది. ఐ థింక్ కేజీఎఫ్ 3 కూడా పట్టాలెక్కే అవకాశం ఉంది. ఆఫ్టర్ రామాయణ పార్ట్ 2 అయిపోయిన తర్వాత టాక్సిక్ ఎక్కుతుందా, మళ్ళీ టాక్సిక్ పార్ట్ 2 ఉండబోతుందా, లేకపోతే కేజీఎఫ్ 3 ఉండబోతుందా? బట్ కేజీఎఫ్ 3 కోసం అయితే ఆడియన్స్ అందరూ వెయిట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ సినిమా కూడా ఈజీగా 1500 కోట్ల పైగా వసూలు చేయడం గ్యారంటీ. సో ఇప్పుడు మీరు లైనప్ ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ వరకు మనకు కన్ఫర్మేషన్ ఉన్న లైనప్, కేజీఎఫ్ 3 వరకు కన్ఫర్మేషన్ ఉన్న లైనప్. ఒకసారి మీరు చూడండి, టాక్సిక్ ఇప్పుడు ఈజీగా కేజీఎఫ్ 2 ఆల్రెడీ 1250 కోట్ల రూపాయలు కొట్టింది, ఇది మొదటి సినిమా. నెక్స్ట్ వచ్చి టాక్సిక్, ఇది కూడా ఈజీగా 1500 కోట్ల పైగా వసూలు చేస్తుంది, ఇది రెండో సినిమా. నెక్స్ట్ వచ్చి రామాయణ పార్ట్ 1, ఇది 3000 కోట్లకు పైగా వసూలు చేస్తుంది, ఇది మూడో సినిమా. నెక్స్ట్ వచ్చి రామాయణ పార్ట్ 2, ఇది కూడా 3000 కోట్లకు పైగా వసూలు చేస్తుంది అనుకుందాం, ఇది 4వ సినిమా. నెక్స్ట్ వచ్చి టాక్సిక్ ఉందనుకుందాం, బై ఛాన్స్ టాక్సిక్ పార్ట్ 2 ఉందనుకుందాం, అది 5వ సినిమా. నెక్స్ట్ వచ్చి కేజీఎఫ్ 3, 6వ సినిమా. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తారా, కేజీఎఫ్ 2 నుంచి 1000 కోట్లు అందుకుంటున్నాడు కదా, తర్వాత కేజీఎఫ్ 2 1000 కోట్లు అందుకుంటుంది, కేజీఎఫ్ 2 1000 కోట్లు అందుకుంది కదా, నెక్స్ట్ టాక్సిక్ 1000 కోట్లు అందుకుంటుంది, రామాయణ 1000 కోట్లు అందుకుంటుంది, రామాయణ పార్ట్ 2 1000 కోట్లు అందుకుంటుంది. ఒకవేళ టాక్సిక్ ఉంటే టాక్సిక్ మళ్ళీ 1000 కోట్లు అందుకుంటుంది. ఒక కేజీఎఫ్ 3 ఉంటే కేజీఎఫ్ 3 కూడా 1000 కోట్లు ఉంటుంది. వరుసగా 6 సినిమాలు 1000 కోట్లు అందుకున్న ఏకైక హీరోగా ఇండియాలో యష్ నిలవబోతున్నాడు. వరుసగా 6 సినిమాలు, వరుసగా 6 సినిమాలు 1000 కోట్లు అందుకునే హీరోగా యష్ నిలవబోతున్నాడు. అండ్ ఈ సంవత్సరం ఇప్పుడు నవంబర్లో ఇంకో ఫీట్ అందుకోబోతున్నాడు. ఆ ఫీట్ ఇప్పటివరకు ఇండియన్ హిస్టరీలో 2 హీరోల దగ్గరికి రావడం జరిగింది, బట్ వాళ్ళు కూడా ఇదే ఇయర్ అందుకుంటారు. కానీ ముందు మాత్రం యష్ అందుకుంటారు. అది ఏ ఫీట్ అంటే, ఆల్రెడీ కేజీఎఫ్ 2తో 1000 కోట్లు అందుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి రామాయణ సినిమాతో మళ్ళీ 1000 కోట్లు అందుకుంటాడు. నెక్స్ట్ వచ్చి రామాయణ పార్ట్ 2తో కూడా 1000 కోట్లు అందుకుంటాడు. అంటే వరుసగా 3 1000 కోట్ల సినిమాలు అందుకున్న ఏకైక హీరోగా ప్రెసెంట్ అయితే ఉండబోతున్నాడు యష్. వరుసగా 3 సినిమాలు 1000 కోట్లు వసూలు చేసిన సినిమాలుగా ఉండబోతున్నాడు యష్. దాంతోపాటు ఏంటంటే, ఇప్పటి వరకు మన ఇండియన్ ఇండస్ట్రీలో ఉన్న హీరోలకు ఏ హీరోకి కూడా 3 సినిమాలు 1000 కోట్ల సినిమాలు లేవు. రెండు సినిమాలు ఉన్నాయి. ఎవరెవరికి ఉన్నాయంటే, షారుఖ్ ఖాన్కి ఉంది. షారుఖ్ ఖాన్కి పఠాన్ ఇంకా జవాన్, ఈ 2 సినిమాలు కూడా 1000 కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది. పఠాన్ 1000 కోట్లు వసూలు చేసింది, జవాన్ 1200 కోట్ల పైగా వసూలు చేసింది. నెక్స్ట్ వచ్చి మన ప్రభాస్ ఉన్నాడు. ప్రభాస్కి కల్కి 1000 కోట్లు వసూలు చేసింది, అలాగే బాహుబలి 1800 కోట్లు వసూలు చేసింది. మిగతా ఏ హీరోలకు కూడా ఇండియన్ హిస్టరీలో ఎవరికి ఉన్నాయంటే, మళ్ళీ మన రణ్వీర్ సింగ్ ఉంది. రణ్వీర్ సింగ్కి దురంధర్ పార్ట్ 1, దురంధర్ పార్ట్ 2, తర్వాత ప్రళయన్ ఒక సినిమా తీస్తున్నాడు, ప్యాన్ వరల్డ్ సినిమా. ఆ సినిమా కూడా 1000 కోట్లు అందుకునే అవకాశం ఉంటుంది. బట్ ఏంటంటే, యష్ తర్వాత ఖాతాలోనే ఉండబోతున్నాడు, తర్వాత లైన్లో ఉండబోతున్నాడు. బట్ యష్ ప్రజెంట్ కేజీఎఫ్ 2తో ఆల్రెడీ 1000 కోట్లు అందుకున్నాడు. నెక్స్ట్ వచ్చేసి టాక్సిక్తో, ఇప్పుడు టాక్సిక్ ఏదైతే రాబోతుందో దాంతో 1000 కోట్లు అందుకుంటాడు. నెక్స్ట్ రామాయణ పార్ట్ 1 రాబోతుంది, దాంతో 1000 కోట్లు అందుకోబోతున్నాడు. ఈ నవంబర్లోనే, అంటే ఇదే ఇయర్లో ఆ ఫీట్ అయితే రీచ్ అవ్వడం జరుగుతుంది. వరుసగా 3 సినిమాలతో 1000 కోట్లు అందుకున్న హీరోగాను, అలాగే ఇప్పటివరకు కెరియర్లో 3 1000 కోట్లు ఉన్న సినిమాగాను యష్ నిలవబోతున్నాడు. ఇక ఇదే ఇయర్ మళ్ళీ ఆ ఫీట్లోకి చేరబోతున్న 2 హీరోలు, షారుఖ్ ఖాన్ ఇంకా ప్రభాస్. వీళ్ళిద్దరు కూడా అందుకోబోతున్నారు. ఎందుకంటే షారుఖ్ ఖాన్ కింగ్ సినిమా వస్తుంది డిసెంబర్లో. ఐ థింక్ ఆ సినిమా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో వస్తుంది కాబట్టి ఆ సినిమా కూడా 1000 కోట్లు అందుకోబోతుంది. బట్ ఏంటంటే, షారుఖ్ ఖాన్ కెరియర్లో 3 1000 కోట్ల సినిమాలు ఉంటాయి, బట్ వరుసగా ఉండవు. వరుసగా ఓన్లీ యష్కు మాత్రమే ఉంది ప్రజెంట్ అవకాశం. తర్వాత రణ్వీర్ సింగ్ ఉంది. ఇక నెక్స్ట్ వచ్చి మన ప్రభాస్ గారికి కూడా కల్కి బాహుబలి ఉంది. సో ఇప్పుడు 3వ 1000 కోట్ల సినిమాగా ఉండబోతుంది ఏంటంటే, ఫౌజీ ఉండబోతుంది. కానీ వరుసగా లేదు. కానీ వరుసగా ఉన్న ఏకైక సూపర్ స్టార్ ఎవరు అంటే ఓన్లీ మన యష్ మాత్రమే. కేజీఎఫ్ 2, ఇప్పుడు టాక్సిక్, నెక్స్ట్ రామాయణ, మళ్ళీ రామాయణ పార్ట్ 2, మళ్ళీ తర్వాత ఒకళ్ళు టాక్సిక్ ఉంటే టాక్సిక్, నెక్స్ట్ కేజీఎఫ్ 3 ఉంటే కేజీఎఫ్ 3. సో వీళ్ళు కాకుండా మన తెలుగు ఇండస్ట్రీలో ఎవరైనా వరుసగా 1000 కోట్లు అందుకునే హీరోలు ఉన్నారా అంటే, ఇప్పుడు అందరూ వచ్చే వాళ్ళందరూ కూడా 1000 కోట్లు అందుకునే హీరోలే. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే మన ప్రభాస్ గారు. ప్రభాస్ గారిది ప్రజెంట్ ఫౌజీ సినిమా వస్తుంది. ఫౌజీ సినిమా 1000 కోట్లు అందుకునే సినిమా. తర్వాత స్పిరిట్ వస్తుంది. స్పిరిట్ కూడా 1000 కోట్లకు పైగా, 1500 కోట్లకు పైగా వసూలు చేసే సినిమా. నెక్స్ట్ వచ్చి కల్కి వస్తుంది. కల్కి పార్ట్ 2 కూడా 1000 కోట్లకు పైగా అందుకునే, 1500 కోట్లకు పైగా అందుకునే సినిమా అది కూడా. నెక్స్ట్ వచ్చి సలార్ పార్ట్ 2, అది కూడా 1500 కోట్లకు పైగా వసూలు చేసే సినిమా. తర్వాత మన ఆదిత్య దార్ ఆ సినిమా కూడా ఈజీగా 1500 కోట్ల పైగా వసూలు చేసే సినిమా. తర్వాత బాహుబలి అంటున్నారు, మరి ఏంటో చూడాలి. సో ఏంటంటే, 2 హీరోలు కంటిన్యూగా 1000 కోట్లు అందుకునే హీరోలు అంటే కన్నడ ఇండస్ట్రీలో మన యష్, తెలుగు ఇండస్ట్రీలో బాహుబలి, ప్రభాస్. తర్వాత ఇదే లైన్అప్లో
బన్నీ లైనప్ కూడా సాలిడ్గా ఉంది కాబట్టి బన్నీ కూడా ఉండే అవకాశం ఉంది. బట్ ఇండియన్ హిస్టరీలో మొదటిసారి 3 సినిమాలు 1000 కోట్లు అందుకున్న హీరో ఎవరు అంటే ఖచ్చితంగా యష్ ఉండబోతున్నాడు. అలాగే వరుసగా 3 సినిమాలు అందుకున్న హీరో ఎవరు అంటే ఖచ్చితంగా యషే. ఆ రికార్డ్ని అందుకోవాలంటే ఒకటి రణ్వీర్ సింగ్ లైన్లో ఉన్నాడు ప్రజెంట్ అయితే, ఇక మిగతా ఎవరైతే లేదు. ఎందుకంటే ప్రజెంట్ దురంధర్ పార్ట్ ఉంది కదా, ప్రళయ్ సినిమా వస్తే ఆ సినిమా 1000 కోట్లు అందుకోగలిగితే యష్ తర్వాత వరుసలో ఉంటాడు. బట్ యష్ ఎంత ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నాడు చూడండి, చాలా అంటే చాలా సాలిడ్గా ప్రాపర్గా ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఐ థింక్ యష్ బిజినెసే ఆల్మోస్ట్ ఈ సినిమాలన్నీ కంప్లీట్ అయిపోయేలోపు ఈజీగా 10,000 కోట్ల బిజినెస్ అవుతుంది. సో ఏంటంటే అలాంటి మంచి సాలిడ్ ఫామ్లో అయితే యష్ ఉన్నాడు. సో ఇదే విధంగా సౌత్ ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలని ఇలా టాప్ లెవెల్లో వెళ్ళిపోవాలి, ప్రపంచ స్థాయికి మన సినిమాలు తీసుకెళ్ళాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. సో ఓవరాల్ ఏదన్నమాట వీడియో మీకు నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన యూనిక్ అప్డేట్ ఛానల్ ఫాలో అవుతుండండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.